మోక్షము లేదు అంటారు. పున్నామ నరకము అని ఒక నరకం ఉంటుంది. ఆ నరకాన్ని పుత్రుడు కొడుకుంటే మాత్రమే దాటగలరు అని. పుత్ అనే నరకాన్ని దాటిస్తాడు కాబట్టే పుత్రుడు. అందుకే నేను శాస్త్రవాక్కు చెప్తున్నాను. నేను ఎవరిని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు. ఎవరి మనసు బాధపడేటట్టు మాట్లాడడం నా మనసు యొక్క లక్ష్యము అంతకన్నా కాదు. కేవలం ఇక్కడ కూర్చున్నప్పుడు శాస్త్రమును నేను చెప్పవలసి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అంతే. కాబట్టి పుత్రుడు ఉండాలి. ఆ అందుకే ఎన్ని రకాలుగా పుత్రుల్ని పొందవచ్చో కూడా మహాభారతం చెప్తుంది. కనీసంలో కనీసం అభిమానపుత్రుడైనా ఉండాలని చెప్పి. కాబట్టి నేను పుత్రులు లేనివాణ్ణి, సంతానమే లేదు. కాబట్టి నాకు స్వర్గద్వారం చూసి అధికారం లేదు అంటారు. నిజమేనా మహానుభావ అని అడిగాడు. అంటే వాళ్ళు అన్నారు, నీకు పుత్రులు లేరని ఎవరు చెప్పారని అడిగారు. ఆయన అన్నాడు, అదేమిటి, నాకు ఎలా ఉంటారు పుత్రులు? నాకు భార్యా సంగమము నిషిద్ధము. నేను మరణిస్తానని ముని శాపం ఇచ్చాడు నాకు. కాబట్టి ఇప్పుడు నేను ఎలా సంతానాన్ని పొందుతాను అంటే వాళ్ళు అన్నారు, మహానుభావుడైనటువంటి ధర్మస్వరూపుని వలన, వాయుదేవుని వలన, ఆ తరువాత ఇంద్రుని వలన, అశ్వనీ దేవతల వలన నీకు 5 కుమారులు తేజోవంతులు కలుగుతారు. నువ్వు ఉన్నత లోకములను పొందుతావు. కాబట్టి నువ్వు దాని గురించి విచారించవద్దు. నీకు సంతానం కలుగుతుంది, కానీ నీవు మాత్రము మాతో రావద్దు. కానీ నువ్వు అన్నావే వాక్కొకటే, పుత్రులు లేకపోతే ఆ ప్రమాదం వస్తుందా అని అడిగావే, అది యథార్థమే. ఒక గృహస్థు అంత జ్ఞానమును పొంది అటువంటి స్థితిని పొందితే అది వేరు మాట. ఓ శంకరాచార్యుల వారి స్థితో, లేకపోతే ఒక భగవాన్ రమణుల స్థితో, లేకపోతే ఒక పరమాచార్య స్వామి వారి స్థితో పొందిన వాడికి ఆ సూత్రము వర్తించదేమో, కానీ సామాన్యమైన గృహస్థుకు మాత్రం ఆ సూత్రము వర్తిస్తుంది. అపుత్రస్య గతిర్నాస్తి. కాబట్టి నాయన నీకు కొడుకు ఉండడం మంచిదే, కానీ ఉంటారు, నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసి భార్యలిద్దరినీ కూర్చోబెట్టుకుని కుంతితో, ప్రధానంగా మహారాజ్ఞి కనుక పెద్ద భార్య కనుక ఆవిడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు ధర్మం గురించే మాట్లాడతారు. ఈ శరీరం అనబడేటటువంటి సాధనమును ఈశ్వరుడు ఇచ్చాడు. ఇదొకసారి పడిపోతే తరించడానికి మళ్ళీ తప్పలేదు. కాబట్టి ఇది ఉండగా ఎలా తనని తాను దిద్దుకోవాలి, జాగ్రత్త పడాలనేటటువంటి ధర్మాన్ని ఆలోచిస్తారు. కాబట్టి ఆయన అన్నాడు, మనుష్యులకు సహజంగా 4 రుణాలు ఉంటాయి. దేవరుణము, ఋషి ఋణము, పితృరుణము, మనుష్య రుణము. దేవరుణాన్ని తీర్చుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. నేను చేశాను, దేవరుణం తీరిపోయింది. ఋషి రుణం నైష్ఠిక బ్రహ్మచర్యము చేత